హలో ఎవ్రీవన్, ఇది పండరీపుర ఎంట్రన్స్ పాండురంగ విఠల సన్నిధి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు కరోనా వల్ల ఇలా అలౌ చేయటం లేదు, వేరే దారిలో అలౌ చేస్తారు. చాలా పెద్దగా ఉంది ప్రకారం. చూద్దాం, ఒక్కొక్క సైడ్ గా నేను చూపిస్తాను. ఇది నైట్ టైంలో ఒక వీడియో చూపిద్దామని చూపిస్తాను. చుట్టూ మొత్తం షాప్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఉన్నారు. ఇక్కడ మొబైల్ లాకర్ అన్నీ ఉన్నాయి. మొబైల్ అన్ని అలౌడ్ లేదు. ఇంకా మొత్తం చూద్దాం రండి పండరీపురంని. మన ధ్వజస్తంభం లాగా ఇక్కడ పెట్టారు. సో సైడ్ వ్యూ ఇలా ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట, బట్ ఇప్పుడు అలౌడ్ లేదు. ఇంకా చుట్టూ ఇట్లా వెళ్ళాలి. గుడిని ఒక కాంపౌండ్ వస్తుంది. పైన చూడండి, తెలుస్తుందా? భక్తులందరూ వెళ్లే దారి అట్లా పెట్టేశారు. ఇప్పుడు ఎంట్రన్స్ ఇట్లా ఇక్కడి నుంచి కాకుండా ఇదిగో పైనుంచి వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి. డే టైం వీడియోలో నేను చూపించాను మొత్తం ప్రకారం చుట్టూ, మీరు చూడొచ్చు. లోపల యాక్చువల్లీ పాండురంగ విఠల ఒక చిన్న రూపం అండి. ఒక చిన్న బాలకుడు, ఒక 4 ఏళ్ల బాలకుడు అంత హైట్ అంతే ఉన్నాడు. ఇంకా రుక్మిణీదేవి కూడా ఉంది, లక్ష్మీదేవి రుక్మిణీదేవి కూడా ఉంది. అది సెపరేట్ ఉంది. ఇది ఒక సెపరేట్ రూమ్. పాండురంగ విఠల ఒక సెపరేట్ రూమ్, అండ్ మహాలక్ష్మి అయిన రుక్మిణీదేవి ఇంకొక సెపరేట్ రూమ్. ఇద్దరు పోస్ కూడా ఒకటే. ఇద్దరు వాళ్ళ హిప్ మీద 2 చేయి పెట్టుకుని నించునున్న పోసే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేనేం చేస్తానంటే ఒక ఫోటోని చూపిస్తాను. ఎక్కడ చూసినా ఒకటే షాపింగ్ షాపింగ్. భక్తులందరూ అన్ని కొనటం, ఈ తాళం కొనటం, ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఇదిగో అందరూ అదే బై చేస్తున్నారు. ఇది అండి పాండురంగ విఠల ఇంకా రుక్మిణి పోస్ ఇలాగే ఉంటారు. తెలుస్తుందా? ఇదే పోస్ అన్నమాట. సో మనం ఇలాగే దర్శనం చేసుకుందాం. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా పిక్ పెట్టారో. ఇది పండరీపుర పాండురంగ విఠలది ఫోటో ఫ్రేమ్ ఒక షాప్ లో మంచిగా పెట్టారు. ఆ మూర్తి చూడండి ఎంత బాగుందో. ఐ థింక్ ఆ స్టాచ్యూనే తీసి ఫోటో తీసి పెట్టారు అనుకుంటా. ఇదిగో చూడండి పిక్చర్స్ పెట్టారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇట్లాగే ఉంటుందండి పాండురంగ విఠల ఇంకా రుక్మిణీదేవి. ఆయన ఎప్పుడు నారాయణుడు లక్ష్మీ సమేతంగానే ఉంటారు. మనం కూడా ప్రార్థించేటప్పుడు ఉత్తు మహాలక్ష్మిని ప్రార్థించకూడదు. ఆయన నారాయణుడితో పాటే జాయింట్లీ మనం ప్రార్థన చేయాలి, పూజ చేయాలి. ఇదిగో చూడండి పిక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. పైన చూసారా? పైన అందరూ వెళ్తూ ఉన్నారు. తిరుపతి లాగానే క్యూ సిస్టమ్ లాగా పెట్టారు. ఇది ప్రకారం చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ కార్నర్ తిరుపతి లాగానే అట్లా లోపల పంపిస్తారు స్లోగా. ఒక్కసారి ఒక టోకన్ స్లాట్ ఇస్తారు. 7 to 8, 3 to 4 అంటే 300 మెంబర్స్ ని అలౌ చేస్తారు అంతే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్లాట్ మనకి ఎప్పుడు దొరుకుతుందో చూసుకోవాలి.
ఇదన్నీ మనం ఇంట్లోనే బుక్ చేసుకుని రావాలి, తిరుపతి లాగానే అనొచ్చు. బట్ మేబీ కరోనా వల్ల గుంపు లేదు, బాగుంది. స్ట్రీట్ లో కూడా అన్ని అమ్ముతారు. డాంకీస్ చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఐ థింక్ గుడిలో పెట్టేది, చాలా బాగుంది. ఇది మెయిన్ గుడిని బ్యాక్ సైడ్ వైజ్ ఇది కూడా చాలా విస్తారంగా ఉంది. వాల్స్ చూడండి ఎంత థిక్గా ఫోర్ట్ వాల్ లాగా ఉంది. గుడిని క్యాంపస్ ఇది చాలా పెద్దగా ఉందండి, చాలా బాగుంది. ఎంజాయ్ చెయ్యొచ్చు వస్తే. గోపి చందనాలు, నామాలు, కుంకుమ, పసుపు అన్ని కూడా దొరుకుతాయి. వాల్స్ చూడండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, మాలలు చాలా బాగున్నాయి కదా, ఎంత బాగా కట్టారు. బ్యాంగిల్స్ అన్ని అమ్ముతారు, వెరైటీస్. తులసి మాల అంట. ఆహా, వచ్చేసాము. ఇదేమో కృష్ణ రుక్మిణి మందిర్, ఎంత పెద్దగా ఉంది. గో మాలలు, పూమాలలు అమ్ముతారు. చూసారా ఎంత పెద్దగా ఉందని. వాళ్ళ డ్రెస్సింగ్స్ చూడండి, ట్రెడిషనల్ మహారాష్ట్రియన్స్ డ్రెస్సింగ్స్. అలాగే వస్తే ప్రకారం ఇక్కడ అలా అయిపోతుంది. మళ్ళీ ఇంకొక వేలో ఇది వేరే ఒక రోడ్, సేమ్ రోడ్ కాదు, మొత్తం షాప్లు షాప్లు షాప్లు. ఏం కావాలి మీకు అన్నీ దొరుకుతాయి. పూజా ఐటమ్స్, బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసెస్, వెరైటీగా అమ్ముతారండి, చాలా బాగున్నాయి. ప్రసాదాలు మనం కొన్ని గుడికి ఇవ్వచ్చు, మాలలు. ఇంకా చూడండి స్ట్రీట్గా ఉన్నాయి. పసుపు కుంకుమాల నుంచి అన్నీ ఉన్నాయి. గోపీ చందనం, తులసి మాల అన్నీ ఉన్నాయి భజన చేయడానికి. వావ్, సూపర్ కదా, చాలా బ్యూటిఫుల్. అన్నీ కొనేయాలనే ఉంటుంది. ఇలా రంగోలీలో వేస్తాం కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. పాండురంగ, విఠల, రుక్మిణి, కామధేను అన్నీ అమ్ముతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మొత్తం గుర్రంది కార్ట్ ఉన్నాయి, గుర్రం బండి అంటారా. అట్లా ఎక్కి ఏమో ఒక అమ్మాయి బనానా ట్రై చేస్తుంది, అది తినేసింది. మంచి, వావ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హార్స్ అండి, చాలా బాగుంది. గోని ముట్టుకున్నట్టు గుర్రంని కూడా పిల్లలు వెళ్ళి ముట్టుకుంటారు. ఇక్కడ కనిపించేది మధురానాథ్ టెంపుల్, లోపల వెళ్ళి చూద్దాం. ఇది రామ్ మందిర్, తెలియదు, పెద్దది చూడండి. ఇది కూడా నదీ తీరంలోనే ఉంది.
ఇది ఒక సోమేశ్వర గుడి మందిర్. ఆ స్టోన్స్ చూడండి, ఆ పిల్లర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఓల్డెన్ డేస్ లో వాళ్ళు కట్టినది. నందికేశ్వరుడు అందరూ చెవిలో చెప్పుకుంటారు సీక్రెట్స్. చూద్దాం, లోపల కూడా అలౌ చేస్తారు. ఈవినింగ్ నది వ్యూ చూడండి. భీమా నది, భీమా నది అంటాము, ఇంకొక నేమ్ కూడా ఉంది, మార్నింగ్ నేను చెప్తాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇదేమో పుండరీక మందిర్ అండి. ఈ స్టోరీ వస్తుంది కదా, ఈ పాండురంగ విఠల వచ్చిందే ఈ పుండరీక వల్ల అని. అమ్మ నాన్న సేవ చేస్తూ ఉన్నాడు, అప్పుడు పాండురంగ విఠల వస్తే నువ్వు ఆగు, అమ్మ నాన్న సేవ నేను కంప్లీట్ చేసుకుని వస్తాను అని నించోపెడతాడు. అప్పుడు దేవుడు వచ్చి చాలా సంతోషించి నేను ఇక్కడే ఉండిపోతా అని స్టాచ్యూ అయిపోతాడు. లోపల మందిర్ అండి, పెద్ద ఫోర్ట్ లాగా ఉంది. ఉత్తరం చూడండి. ద్వారకాధీశ మందిర్ లోపల అలౌడ్ లేదు వీడియో, సో మీరు అందరు కూడా ఇన్ పర్సన్ వచ్చి చూసుకోండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మిస్ చెయ్యొద్దు. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే ఎక్కడ చూసినా మందిర్లు, టెంపుల్స్ అన్ని ఫోర్ట్ లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మిస్ చేయకుండా రండి, విజిట్ చేయండి, పండరీపురంని ఎంజాయ్ చేయండి. మొత్తం ఒక 2-3 రోజు ఇక్కడ ఉండిపోవాలండి. అప్పుడు అన్ని ఒకటొకటి లోపల వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా మెమరబుల్ మూమెంట్ గా ఉంటుంది. డెలిక టెంపుల్ లోపలికి వెళ్దాం. శివుడండి, రుద్రదేవుడు. చిన్న చిన్న షాప్స్ లో ఉన్నాయి, గ్రాసరీ షాప్స్ లో పెట్టారు. ఓ గోమాత, అందరూ ఫీడ్ చేస్తున్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా పెట్టారు పాండురంగ విఠలని. చాలా చోట్ల పెడతారు. మీదకొస్తుంది. సో ఈవినింగ్ టైం ఎట్లా ఉంది? డే టైం నేను చూపించాను కదా, ఈవినింగ్ టైం ఎట్లా ఉంది? ఫెస్టివ్ సీజన్ లాగానే ఉందండి. ఆ రోజు ఫెస్టివ్ సీజనే, ఎందుకంటే దేవుడికి రోజు ఫెస్టివలే కదా. మనం హితోపదేశ్ తీసుకున్న హనుమాన్ మందిర్ ఇది, లోపల నుంచి చూపించాను కదా. సో ఇది బయట నుంచి వ్యూ. హితోపదేశ్ తీసుకున్న హనుమాన్ మందిర్ తెలుస్తుందా? హనుమంతుడు కనిపిస్తాడా? స్ట్రైట్ గా వెళ్తే పాండురంగ విఠల మందిర్ వస్తుంది.
పాండురంగ విఠలకి పాటలు, భజనలు, డాన్స్లు అంటే చాలా ఇష్టం. సో మనం విఠల 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 నీ కరుణిసో విఠల ನಮ್ಮ ಸಾಕೋ ಪಂಡರಿ ವಿಠಲ ನೀ ಕರುಣಿಸೋ ವಿಠಲ ನಮ್ಮ ಸಾಕೋ ಪಂಡರಿ ವಿಠಲ 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 ಪಂಡರಿ ವಿಠಲ 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 ಪಂಡರಿ ವಿಠಲ ವಿಠಲ ಪಂಡರಿ ವಿಠಲ ವಿಠಲ ಪಂಡರಿ ವಿಠಲ. శ్రీ భారతీ రమణ ముఖ్య ప్రణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.